ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. ఈ దినం కూడా దేవుని స్తుతించి ఆరాధించినట్లుగా దేవుని సన్నిధానానికి మనందరం కూడా రావటానికి దేవుడు కృపనిచ్చిన దేవుని స్తోత్ర చెల్లిస్తూ మీ అందరికీ హృదయపూర్వకమైన ఆహ్వానాన్ని అడుగుతున్నాను. ఐ వెల్కమ్ యూ ఎవ్రీవన్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైమ్ టుడే ఆల్సో. గాడ్ ఈజ్ సో గుడ్ అండ్ పవర్ఫుల్ అండ్ సో ఆసమ్. ప్రైజ్ ది లార్డ్. సో ఈ దినం కూడా దేవుని సన్నిధిని మన మధ్యలోకి ఆహ్వానిస్తూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ దినం కూడా నీ సన్నిధి మాతో ఉన్నందుకు వందనాలు. నీ కృప కొరకు వందనాలు, నీ పరిశుద్ధాత్మ కొరకు వందనాలు, నీ అభిషేకం కొరకు వందనాలు తండ్రి. దేవా, ఈ దినం కూడా నీ సన్నిధానంలో ప్రభా మేము ఆనందించినట్లుగా మమ్మల్ని బలపరచండి, నీ కృపతో నింపండి. దేవా, నీ దయగల హస్తం మా పైన ఉంచండి. దేవా తండ్రి నాయన, ప్రతి విధమైన చీకటిని పాల్గొనండి, అపవిత్రాత్మను గద్దించండి. దేవా, నీకు విరోధముగా, నీ సన్నిధికి విరోధముగా నిన్ను ఆరాధించడానికి ప్రభా వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి శక్తిని కూల్చివేయండి తండ్రి. ప్రభా, నిజముగా సత్యముతో ఆత్మతో నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. హృదయపూర్వకంగా ఆరాధించినట్లుగా కృప చూపండి. యథార్థంగా ఇష్టముగా నిన్ను స్తుతించడానికి సహాయం చేయండి. ప్రభా, ప్రతి ఒత్తిడిని తొలగించండి, ప్రతి ఆటంకాలను గద్దించండి, ప్రతి నీరసాన్ని గద్దించండి, ప్రతి విధమైనటువంటి దురాత్మను గద్దించండి. నాయన, ప్రజలు ఎవరిలోనైతే ప్రభా నాయన వీక్షిస్తున్నటువంటి వారు కావచ్చు, వీక్షించబోయేవారు కావచ్చు, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిలో నాయన ఆనందాన్ని, సంతోషాన్ని పుట్టించండి, విడుదల పుట్టించండి. దేవా తండ్రి నాయన, ప్రతి విధమైనటువంటి బంధకాల నుండి విడుదల దయచేయండి. దురాత్మను, దైవాత్మను, చీకటాత్మను గద్దిస్తున్నాం. అపవిత్రాత్మ శక్తులను గద్దించబడినగాక, అల్లరి ఆత్మలను గద్దించబడినగాక, నీచమైన నికృష్టమైన శక్తులను గద్దించబడినగాక, ప్రతి అపవిత్రాత్మను గద్దించండి ప్రభువా. దేవా, ఈ దినం నాయన మా దేశాన్ని దీవించండి, మా రాష్ట్రాలను దీవించండి, మా యొక్క ప్రభా జిల్లాలను దీవించండి, మా పల్లెలు ప్రాంతాలను దీవించండి. ఎక్కడెక్కడ అనారోగ్యం ఉందో, బలహీనత ఉందో, అస్వస్థత ఉందో, అవమానం ఉందో, దిగులు ఉందో, చింత ఉందో, వ్యాకులు ఉందో, ఆ ప్రాంతాల్లో, ఆ స్థలాల్లో, ఆ హృదయాల్లో నాయన ఆ మనుషుల్లో నుండి సాతాను శక్తుల్ని పారద్రోలమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ దినం నీ బలమైన అభిషేకపు ఆత్మ మమ్మల్ని దర్శించును గాక, ఈ సన్నిధి మమ్మల్ని నింపును గాక. దేవా, పల్లె ప్రాంతాలు ప్రభా నాయన, ప్రతి విధమైనటువంటి నాయన స్థలాల్ని నీ శక్తితో నింపండి ప్రభా. ఈ రాత్రి కాలంలో ప్రత్యేకమైన నీ కృప మమ్మల్ని ఆవరించి నడిపించునుగాక. అపవిత్రాత్మను, అల్లరాత్మను, చీకటాత్మను యేసు నామంలో గద్దిస్తున్నాము తండ్రి. నీచమైన నికృష్టమైన ఆత్మలు గద్దించబడునుగాక, ప్రతి విధమైనటువంటి బలహీన ఆత్మలు గద్దించబడునుగాక. యేసయ్య నామానికి విరోధంగా రూపించేటువంటి ఆయుధాలు కుటుంబాల్లో, జీవితాల్లో, సంఘాల్లో నాయన ఎక్కడెక్కడైతే పనిచేస్తున్నాయో వాటన్నిటిని గద్దించండి. అపవిత్రమైన శక్తులు గద్దించబడునుగాక. యేసు నామానికి విరోధమైన ఆత్మలన్నిటినీ గద్దిస్తూ దేవా, ఈ దినం కూడా ప్రభా నాయన నీ సన్నిధికి, నీ ఆరాధనకు, నీ నామానికి విరోధంగా లేచి నిలబడిన ప్రతి ఆయుధాన్ని గద్దిస్తూ ఉన్నాం. దేవా, మనుషుల్లో తండ్రి శాంతిని నెలకొల్పండి, హృదయాలు నెమ్మదిని నింపండి ప్రభా, ఆనందాన్ని నింపండి. నీ బలాన్ని, నీ శక్తిని, నీ జ్ఞానాన్ని పొందినట్లు సహాయం చేయము. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు ప్రభా వారి కుటుంబాలు, వారి జీవితాల్లో నీ శాంతిని అనుభవించినట్లుగా సహాయం చేయము. దేవా తండ్రి, నీవే దర్శించండి ప్రభా, నీ కార్యాలు, నీ క్రియలు జరిగించండి. నీ అద్భుతమైన సన్నిధిని కుమ్మరించండి. ప్రతి విధమైన చీకటి, ప్రతి విధమైన అపవిత్రాత్మ, అల్లరి శక్తులు, నీచమైన శక్తులు, నికృష్టమైన ఆత్మలు యేసయ్య నామములో గద్దించబడునుగాక. ప్రతి శక్తి గద్దించబడునుగాక, ప్రతి అపవిత్రాత్మ గద్దించబడునుగాక, అల్లరి ఆత్మలు గద్దించబడునుగాక, నీచమైన ఆత్మలు గద్దించబడునుగాక, తుచ్చమైన ఆత్మలు గద్దించబడునుగాక. విడుదల దయచేయండి, స్వస్థత దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. దేవా, మనసులో, తలంపుల్లో, ఊహల్లో విడుదల కలుగునుగాక. ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాను నాయన. ప్రతి మనస్సును దర్శించండి, హృదయాన్ని దర్శించండి, అంతరంగాన్ని దర్శించండి ప్రభా. నిజమైన విడుదల ప్రభా, నిజమైన శాంతి, నిజమైన ఆనందం, నిజమైన సంతోషం మాకు కావాలి ప్రభా. ప్రతి బిడ్డకు దయచేయండి. పరలోకములో నుండి ప్రభా దైవ జ్ఞానాన్ని దయచేయండి, దైవ ప్రత్యక్షతను దయచేయండి, దైవ ఆసక్తిని దయచేయండి, ఇష్టాన్ని దయచేయండి, సంతోషాన్ని దయచేయండి, విడుదల దయచేయండి ప్రభా. రాజకీయ నాయకులను దర్శించండి, సినిమా యాక్టర్స్ని దర్శించండి ప్రభా తండ్రి. ప్రతి విధమైన అధికారిని దర్శించండి,
హైకోర్టు ప్రభా తండ్రి, లాయర్స్ని, జడ్జెస్ని దర్శించండి. పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ గారి దగ్గర నుండి, కమిషనర్ గారి దగ్గర నుండి ప్రతి కానిస్టేబుల్ వరకు ప్రభా ప్రతి వ్యక్తిని దర్శించండి, ప్రతి వ్యక్తితో మాట్లాడండి. యేసయ్య నామములో తండ్రి ప్రతి సమస్త నాయకులను, వ్యాపారాలను, పారిశ్రామిక నాయన తండ్రి పరిశ్రమలను ప్రభా, పారిశ్రామికవేత్తలను ప్రభా ఆయన ప్రతి ఒక్కరిని దర్శించండి. లార్డ్, మేక్ ఎ విజిట్ ఎవ్రీ వన్ లార్డ్, those are on this earth. Let people be repented. ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి, విడుదల పొందాలి, స్వస్థత పొందాలి, రక్షణ పొందాలి, సంఘాల్లో విడుదల ఉండాలి, మోసం తొలగిపోవాలి, అబద్ధం తొలగిపోవాలి నాయన తండ్రి, సంఘాల్లో చీలికలు తొలగిపోవాలి నాయన, సంఘాల్లో ఉన్నటువంటి భేదాలు, విమతాలు, మద్దతులు, అల్లరులు, నీచమైన ప్రతి కార్యము తొలగిపోవునుగా, అపవిత్రాత్మ శక్తులు గద్దించబడునుగా, అల్లరి ఆత్మలు గద్దించబడునుగా, విడుదల దయచేయి. ఈ రాత్రి ప్రత్యేకంగా ప్రభా మా దేశం పైన స్వస్థత వర్షాన్ని కుమ్మరించండి ప్రభా, రక్షణ వర్షాన్ని కుమ్మరించండి, పరలోకపు వర్షం, పరలోకపు ఆశీర్వాదపు జల్లులు ప్రభా, వర్షపు జల్లులు నాయన సమృద్ధిగా కుమ్మరించబడునుగాక. యేసయ్య నామానికి విరోధమైన శక్తులన్నీ గద్దించబడునుగాక. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసు నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొట్టు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈ దినం కూడా మరి ప్రభువులు ఆనందించుదాం, దేవుని గణపరచుదాం. దేవుని గణపరచటం, దేవుని ఆరాధించటం అది ఎంతో శ్రేష్టమైంది, ఎంతో అద్భుతమైంది. సో దేవుని ఆరాధించడానికి బంధకాలు కానీ వేరే విధమైనటువంటి మరి లోక సంబంధమైనటువంటి విషయాలు కానీ చోటు చేసుకోకుండా ఆత్మ సంబంధమైన విడుదల మనం అనుభవించాలి. సో యథార్థంగా, ఇష్టంగా, సంతోషంగా ఆరాధించాలి. బలవంతంగాను, మొండిగాను, ఈరోజు కూడా వచ్చింది ఈ సమయము అనేటువంటి రీతిలో కాకుండా ఇష్టంగా ఎవరైతే ఆరాధిస్తారో వారు ఆశీర్వదించబడతారు. ఒకవేళ మీకు ఆరాధించడానికి ఇష్టం లేకపోతే మీరు పక్కన తొలిపోవచ్చు. స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యం వినటానికి మీరు ఎంతకాలం అయితే పక్కన ఉంటారో అంతకాలం నశిస్తూ ఉంటారు, నాశనం అవుతూ ఉంటారు, పతనం అవుతూ ఉంటారు, పాడైపోతూ ఉంటారు. కాబట్టి దేవునికి దగ్గర అవ్వండి, దైవత్వానికి దగ్గర అవ్వండి, దేవుని సన్నిధిలో ఉండండి, ఇష్టంగా దేవుణ్ణి ఆరాధించండి, దేవుని గణపరచండి. అప్పుడు పతనం కావు, పాడుగా మరి నష్టం అనేది మన దగ్గరికి రాదు. సో ఎంతోమంది జీవితాల్లో ఎందుకు నష్టపోతున్నారు, ఎందుకు పతనం అవుతున్నారు, ఎందుకు పాడవుతున్నారంటే దేవుణ్ణి ఆరాధించట్లేదు, ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించట్లేదు. అందుకే ప్రజలు అనేక రీతిలుగా తమ జీవితాల్లో నష్టాన్ని చూస్తూ ఉన్నారు. ఏదైనా కూడా ప్రభువుని ఆరాధించుదాం, దేవుని గణపరచుదాం. యేసురాజాని భవనములో రేయింబగలు వేచియుందును. యేసురాజాని భవనములో రేయింబగలు వేచియుందును. స్తుతించి ఆరాధింతును, మా చింతలు మరిచెదము. స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరిచెదను. యేసురాజాని భవనములో రేయింబగలు వేచియుందును. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి మీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి మీకేనయ్యా. యేసురాజాని భవనములో రేయింబగలు వేచియుందును. నా బలమా, నా కోట,
ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే నా బలమా నా కోట ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి మీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి మీకేనయ్యా యేసు రాజా నీ భవనములో రేయింబగలు వేచిందును యేసు రాజా నీ భవనములో రేయింబగలు వేచిందును అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే మా యొక్క నీతి యెహోవా సిద్కెను ఆరాధనా నీకే అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే మా యొక్క నీతి యెహోవా సిద్కెను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి మీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి మీకేనయ్యా యేసు రాజా మీ భవనములో రేయింబగలు వేచిందును యేసు రాజా నీ భవనములో రేయింబగలు వేచిందును. మహాపరిశుద్ధుడ మహోన్నతుడ ఘనమైన తండ్రి, ఈ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఈ దినం కూడా నీ సన్నిధిలో నిన్ను ఆరాధించే భాగ్యం నీ కృప మాకు ఇచ్చినందుకు స్తోత్రాచరిస్తూ దేవా నీ వాక్యములో నుండి నాతో మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. నీ సన్నిధి గల హస్తము దయగల హస్తము మమ్మల్ని నడిపించునుగాక. నీ ప్రభావము మమ్మల్ని ఎత్తిపట్టి నడిపించునుగాక. బలమైన ప్రభావంతో మమ్మల్ని దర్శించండి. నీ శక్తితో మమ్మల్ని దర్శించండి. ఈ దినం కూడా ప్రభా ఎంతమంది అయితే నీ కొరకు ఎదురు చూస్తున్నారో వారిని, వారి కుటుంబాలని, వారి జీవితాన్ని దీవించండి. నిజమైన దీవెన ఆశీర్వాదం వారి కుటుంబాల్లో కుమ్మరించబడునుగాక. ప్రతి విధమైనటువంటి దురాత్మ, దైపాత్మ, చీకటాత్మలు గద్దించబడునుగాక. మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ ఈ సమయం కొరకు ఈ దినం కొరకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించి యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమె. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఓకే, ఈ దినం కూడా మరి ప్రభువుని స్తుతించడానికి ప్రభు మనకిచ్చినటువంటి అద్భుతమైన సమయం కొరకు దేవాతి దేవునికే స్తుతులు కలుగునుగాక. సో ప్రభువుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి చక్కటి అద్భుతమైన సమయం కొరకు మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మరి మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో కూడా ప్రతిరోజు ప్రభువుని ఆరాధించండి. ప్రతిరోజు దేవుని స్తుతించండి. దేవునికి సమయాన్ని ఇవ్వండి. దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఏదో నామకవాస్తిగా, ఏదో మొక్కుబడిగా, లేకపోతే ఏదో ఒక ఆచారబద్ధంగా, లేకపోతే సాంప్రదాయాలను అనుసరించి మనుషుల కోసం, లోకం కోసం
దేవుణ్ణి ఆరాధించదు. అదేమాత్రం కూడా ఆశీర్వాదం కాదు. ఆశీర్వాదకరంగా మనం ఉండాలంటే మన ఆత్మతో మన హృదయంలో సత్యాన్ని, అబద్ధాన్ని కాకుండా సత్యాన్ని నింపుకొని ప్రభువుని ఆరాధించాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో నుండి పరలోకానికి ఆరోహణుడయ్యాడని మనం చెప్పుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యంలో అనేకమైనటువంటి వాక్యాల్ని మరి సండే రోజు ఆదివారం పునరుద్ధాన దినం పురస్కరించుకొని మరి ప్రతి వారం ఆదివారం పునరుద్ధానం మనకి, కానీ సంవత్సరానికి ఒకసారి యానివర్సరీగా యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచాడని, పాపాన్ని శాపాన్ని విడిచివేశాడని మనం నమ్ముతున్నాం. యేసు ప్రభువు నమ్మిన ప్రతి బిడ్డ నమ్ముతారు. యేసు ప్రభు నమ్మని వారిలో ఆ నమ్మకం అనేది ఉండదు. కాబట్టి నమ్మకం అనేది మనలో ఉండాలంటే యేసు ప్రభువు నమ్మేమా లేదా అనేటువంటిది స్థిరపరచుకోవాలి. సో మనం దేవుని సన్నిధానంలో స్థిరపరచుకోవాలి. ఈ దినం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలతో, మన అంతరంగాలతో మాట్లాడినట్లుగా యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి ఆరోహణుడయ్యాడని మరి మనం వింటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడని మనం వింటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు మరి పరలోకానికి వెళ్ళి పరలోకంలో దేవుని సన్నిధానంలో దేవుని యొక్క కుడి పార్శ్వమందు కూర్చొని ఉన్నాడని మరి దేవుని వాక్యము, మరి అపోస్తులు కూడా వారు దర్శనంలో స్తబను మొదలుకొని ప్రతి అపోస్తులుడు దేవుని దర్శనాన్ని చూసినట్లుగా, యేసు ప్రభు దర్శనాన్ని చూసినట్లుగా వారు నిజముగా రాయటం జరిగింది. ఎవరైతే యేసు ప్రభు దర్శనాన్ని చూస్తారో వారు నిజం పలుకుతారు, అబద్ధం పలకరు. అబద్ధాలు అనేవి అపవాది నోటి నుండి వస్తాయి. చాలామంది క్రైస్తవులు, దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా అబద్ధాలు ఆడుతూ ఉంటారు, మోసాలు చేస్తూ ఉంటారు, దోచుకుంటూ ఉంటారు. స్వార్థంగా తాము బ్రతకాలని, తాము బాగుండాలని, తామే ఆశీర్వాదకరంగా ఉండాలని ఇతరులని మోసాలు చేస్తూ ఉంటారు. అబద్ధమైన డబ్బు సంపాదించుకుంటూ ఉంటారు. అదేమాత్రం కూడా ఆశీర్వాదం కాదు పిల్లారు. అబద్ధం అనేటువంటిది అపవాది సొత్తు. అపవాది యొక్క సొత్తుని నీ దగ్గర ఉంచుకుంటే నువ్వు కూడా అపవాది బిడ్డవుగా తీర్పు తీర్చబడతావు. సో కాబట్టి దేవుని సొత్తు ఏంటంటే సత్యం, నీతి, పవిత్రత, పరిశుద్ధత. యేసుక్రీస్తు వారి గురించి ఒక మాట బైబిల్ గ్రంథంలో ఆయన తిరిగి లేచిన తర్వాత మాట్లాడినటువంటి మాటల్లో ఇంకో మాటని ఈ దినం మనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథం మనందరికీ తెలిసినటువంటి వాక్యం అయినప్పటికీ మరోసారి ఈ వాక్యాన్ని చదవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. 1వ అధ్యాయం ప్రకటన గ్రంథము 17వ వచనము 18వ వచనము ఈ వచనాలు మనం చూద్దాం. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లను, భయపడకుము, నేను మొదటి వాడును కడపటి వాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. And when I saw him, I fell at his feet as dead. And he laid his right hand upon me, saying unto me, Fear not, I am the first and the last. I am he that liveth and was dead, and behold, I am alive forevermore. Amen. And have the keys of hell and of death. ఇక్కడ మనం చూస్తున్న పిల్లరా, మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు కలిగిన వాడు. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించాడు, మృత్యువుని జయించాడు, పాపాన్ని జయించాడు, శాపాన్ని జయించాడు. అన్నీ కూడా నీ జీవితంలో పాపపు శక్తి పనిచేస్తూ ఉంటే, శాపం పనిచేస్తూ ఉంటే, మరణం ఉంటే నీ లోపల, నీ కుటుంబంలో, ఇదే నువ్వు యేసు ప్రభువుని నమ్మకం. యేసు ప్రభువుని నమ్మితే మరణము నుండి విడుదల కలుగుతుంది. యేసు ప్రభువుని నమ్మితే శాపము నుండి విడుదల కలిగింది. యేసు ప్రభువుని నమ్మితే ప్రతి రోగము నుండి విడుదల కలిగింది. అది నీ నమ్మకం మీద ఆధారపడుతుంది. ప్రకటించే సేవకులు ప్రకటిస్తూ ఉంటారు, అయితే నువ్వు నమ్మితే నీకు ఆరోగ్యం కలిగింది.
నువ్వు దేవుని అద్భుత కార్యాన్ని చూస్తావు, నీ హృదయంలో చూస్తావు, నీ అంతరంగంలో చూస్తావు, నీ దేహంలో చూస్తావు, నీ జీవితంలో చూస్తావు. అంతేగాని మనుషుల కొరకు మతం పట్టుకోవద్దు, మనుషుల కోసం నాటకాలు వేయొద్దు, వేషాలు వేయొద్దు, మనుషుల కోసం నీలో ఆత్మ లేకపోయినా భాషలు మాట్లాడవద్దు. ఆత్మ ఉందని చెప్పి, భాషలు ఉండి అని చెప్పి నువ్వు నమ్మితే నమ్ము, దేవుడు నీకు భాషలను ఇస్తాడు. నువ్వు నమ్మితే దేవుడు నీకు పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తాడు. అంతేగాని మనుషుల కోసం, లోకం కోసం నాటకాలు వేయద్దు. నాటకాలు, నటించటాలు అనేటువంటివి అది నీకేమాత్రం ఆశీర్వాదం కాదు. దేవుని సన్నిధానంలో యథార్థంగా ప్రభువుని గణపరచాలి, ఇష్టంగా సంతోషంగా ప్రభు సన్నిధికి రావాలి. అప్పుడే దేవుడు నీ జీవితాల్లో, నీ జీవితంలో, మీ జీవితాల్లో అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు. రైట్ నౌ గాడ్ ఈస్ డూయింగ్ మైటీ థింగ్స్. ఐ బిలీవ్ దట్ గాడ్ ఈస్ వర్కింగ్ ఇన్ అవర్ హార్ట్, ఇన్ అవర్ మైండ్, ఇన్ అవర్ సోల్ రైట్ నౌ. ఇన్ జీసస్ నేమ్ every satanic powers and evil forces and devil attacks are going away and they are leaving you right now in the name of Jesus. Leave them in Jesus' name. I command every spirit of evil, every witchcraft, every sinful desires, satanic forces, attacks should go out in Jesus' name. యేసు నామములో విడుదల కలుగును గాక in the name of Jesus. సో దేవుని వాక్యం చెబుతా ఉంది, పాపం మీద, శాపం మీద, మరణం మీద, పాతాళం మీద అధికారం కలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచారని మనం చెప్పుకుంటూ ఉన్నాం పిల్లారా. అద్భుతమైనటువంటి మాటలు. ఒకసారి మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. చూడండి దయచేసి, ఇది యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు. ప్రతిరోజు యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు ఆ మాటలు నేను మీకు ప్రకటన చేస్తూ ఉన్నాను. మనుషులు మాట్లాడిని కాదు, శిష్యులు మాట్లాడిని కాదు, ప్రవక్తలు మాట్లాడిని కాదు. ముందు యేసయ్య మాట్లాడిన మాట, తర్వాతే అందరు మాట్లాడింది. ప్రవక్తలు అందరూ కూడా, కీర్తనకారులు కూడా, కీర్తనకారుడు అంటే మెయిన్గా దావీదు, కీర్తనకారులు అంటే ఇంకా కొంతమంది కలిసినటువంటి వారు. సో కాబట్టి ప్రవక్తలందరూ కూడా, మోషే గ్రంథాలు కూడా అన్నీ కూడా యేసు ప్రభుని గురించి వ్రాయబడి ఉన్నాయి. దేవుని స్తోత్రాలు. ఆ మాటను స్వయంగా యేసు ప్రభు వారే చెప్పారు. అనేక సార్లు నేను మీతో చెప్పటం జరిగింది. మరోసారి ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయము 44 వచనం. Luke chapter 24 verse 44. I have told you so many times, but today also I want to read this verse for you because Holy Spirit is inspiring me to read for you. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. And he said unto them, These are the words which I have spake unto you while I was yet with you, that all things must be fulfilled. All things must be fulfilled, which were written in the law of Moses and in the prophets and in the Psalms concerning me. Written in the law of Moses and in the prophets and in the Psalms concerning me. Jesus said here about Jesus, everyone wrote. That means Jesus is the number one hero. Praise the Lord. That means he is God, he is the living God. That's why he said in Revelation chapter 1 verse 17 and 18. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17-18 వచనాల్లో యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, నేను మృతుడనైతిని, ఇదిగో నేను సజీవుడను, నేను బ్రతికి ఉన్నాను, నేను సజీవంగా ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు యేసు ప్రభువు. దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా అంటే దేవుని స్తోత్రాలు అని అర్థం. దేవుని స్తోత్రం అంటున్నాం కదా తెలుగులో, అలాగనే ప్రైజ్ ద లార్డ్ అంటున్నాం కదా ఇంగ్లీష్లో, అలాగే మీ భాష ఏ భాష అయితే ఆ భాషలో దేవుని స్తోత్రం అని చెబుతారు కదా. హల్లెలూయా అనే భాష అన్ని భాషల్ని కవర్ చేసేది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా అంటే ప్రతి భాషను కవర్ చేస్తుంది.
మనం అన్ని భాషలు మాట్లాడాలంటే అన్ని భాషలు నేర్చుకోవాలి. ఒక్క మాట మాట్లాడితే చాలు, హల్లెలూయా, అన్ని భాషలు వచ్చినట్టే. మనకి అన్ని భాషల్లో దేవుని స్తుతిస్తాం. ప్రైజ్ ద లార్డ్. ఈ భూమి మీద ఉన్న ప్రతి భాష, మారుమూలలో, అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో, లోయల్లో, ఎక్కడ ఏ భాష ఉన్నప్పటికీ దేవునికి స్తోత్రం. సో కాబట్టి పిల్లారా, ఆయన సజీవుడు, ఆయన మరణాన్ని జయించిన వాడు, మృత్యుంజయుడు, మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చేతులు కలిగినటువంటి వాడు. కీర్తనాకారుడు కూడా, మోషే కూడా, ప్రవక్తలు కూడా యేసు ప్రభుని గురించే రాశారంటే మరి యేసు ప్రభు గొప్పవాడని కదా? గొప్పవాడైతేనే కదా రాసేది. ఒక వ్యక్తిని గురించి ఎవరన్నా రాస్తున్నారంటే ఆ వ్యక్తి గొప్పవాడని అర్థం. మనం కూడా కొన్ని పుస్తకాలు చూస్తూ ఉంటాం, కొన్ని గ్రంథాలు చూస్తూ ఉంటాం, కొన్ని విషయాలు చూస్తూ ఉంటాం. సో వాటిని గురించి రాస్తూ ఉంటారు, వారిని గురించి రాస్తూ ఉంటారు. సో ఈ క్రియేషన్ గురించి చాలామంది రాస్తూ ఉంటారు. క్రియేషన్లో ఉన్నటువంటి, ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూగోళము, ఆకాశ గోళాలు, ఆకాశ మహాకాశాలు, ఏవైనా కానీ అన్నిట్లు కూడా, ఆకాశ గోళాలంటే మరి చంద్రమండలంలో కూడా మన భూగోళం లాంటివి ఒక భూగోళం ఉందని చెబుతూ ఉంటారు. సో ఎనీహౌ పిల్లరా, సో గ్రహాల్లో అన్నిటిని బట్టి అన్నిటిని గురించి రాస్తూ ఉంటారు. అయితే వాటన్నిటినీ సృష్టించిన అవన్నీ అంటే వాటిని సృష్టించిన ఇంకొక బలమైనటువంటి శక్తి కూడా ఒకటి ఉంది. అదే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని గురించి అద్భుతమైనటువంటి విషయాలు దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. చూడండి దయచేసి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12, 13, 14 వచనాల్లో అద్భుతమైనటువంటి మాటలు ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉన్నాయి. తేజోవాసులైనటువంటి పరిశుద్ధుల స్వాస్థ్యములు పాలివారొకటుకు మల్లను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవుని బ్రతిమలాడుకొనుచున్నాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. గివింగ్ థ్యాంక్స్ అంటు ద ఫాదర్ which hath made us meet to be partakers of the inheritance of the saints in light, who hath delivered us from the power of darkness and hath translated us into the kingdom of his dear son. Colossians chapter 1 verse 12 and 13. Now verse 14. కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచూ ఉన్నది. ఇన్ హూమ్ వీ హ్యావ్ రిడెంప్షన్ త్రూ హిస్ బ్లడ్, ఈవెన్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. హూ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్, ద ఫస్ట్ బార్న్ ఆఫ్ ఎవ్రీ క్రియేచర్, ద ఫస్ట్ బార్న్ ఆఫ్ ఎవ్రీ క్రియేచర్. ఈ లోకమంతా కూడా గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూగోళము, భూమి కింద ఉన్న సమస్తము, సముద్రం ఉన్న సమస్తం, ఎవ్రీథింగ్ మేడ్ బై అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. వీ నో వెరీ వెల్ జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1 verse 1 through 10 also talking about Jesus Christ many things, and also Genesis chapter 1 verse 1 through last verse talking about God, who was created. Praise the Lord. సో యోహాను సువార్త 1వ అధ్యాయంలోను 10వ వచనం వరకు, అలాగే 1వ అధ్యాయం మొత్తం చదివితే కూడా మరి ఆదికాండం 1వ అధ్యాయం మొత్తం కూడా ఆయన సృష్టిని గురించి, సృష్టికర్తల గురించి మనకు తెలియజేస్తా ఉంది. పిల్లారా, దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలనగా ఆకాశ మండలమందున్నవియు భూమి అందున్నవియు, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ఫర్ బై హిమ్ were all things created that are in heaven that are in earth, visible and invisible, whether they be thrones or dominions or principalities or powers or things were created
బై హిమ్ అండ్ ఫర్ హిమ్. ప్రైజ్ ద లార్డ్. వండర్ఫుల్ నో. దేవుడు ఎంత గొప్పవాడు, యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు, ఆయన శక్తి ఎంత గొప్పది, ఆయన ప్రసన్నత ఎంత గొప్పది, ఆయన ఎన్నిటిపైన అధికారం కలిగి ఉన్నాడు అనేది దేవుని యొక్క వాక్యం ఇక్కడ స్పష్టంగా మనం తెలియజేస్తా ఉంది పిల్లారా. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అనేటువంటి వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని స్తోత్రం. అండ్ హీ ఈస్ బిఫోర్ ఆల్ థింగ్స్ అండ్ బై హిమ్ ఆల్ థింగ్స్ కన్సిస్ట్. సంగమన శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు. ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు మాట్లాడిన మాట ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17-18 వచనాల్లో మనం చదువుకున్నాం. ఇక్కడ కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 12 వచ్చిన దగ్గర నుండి ఈ 18 వచ్చిన వరకు, లేకపోతే 20 వచ్చిన వరకు కూడా, 21 వచ్చిన వరకు కూడా, చివరి వచనాలన్నీ కూడా మనం చదువుకుంటే వెళ్తే అద్భుతమైనటువంటి మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి పిల్లారా. బైబిల్ గ్రంథంలో నుండి అండ్ హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద బాడీ, ద చర్చ్, హూ ఈజ్ ద బిగినింగ్, ద ఫస్ట్ బార్న్ ఫ్రమ్ ద డెడ్, ఫస్ట్ బార్న్ ఫ్రమ్ ద డెడ్, ఈజ్ ద ఫస్ట్ ఫ్రూట్. ప్రథమ ఫలాల పండుగ చేసుకుంటారు యూదులు. అలాగనే పులియని రొట్టెల పండుగ చేసుకుంటారు. అలాగనే పస్కా పండుగ చేసుకుంటారు. పులియని రొట్టెల పండుగ ఒక వారం రోజులు చేస్తారు. పస్కా పండుగ అనేటువంటిది 14వ తారీఖున రాత్రి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం బయలుదేరేటప్పుడు మొట్టమొదటి పస్కా పండుగ చేశారు పిల్లారా. నిస్సాన్ అనేటువంటి నెలలో 14వ తారీఖు అర్ధరాత్రి చేసినటువంటిది. అలాగనే 15వ తారీఖు వారు బయలుదేరినట్లుగా దేవుని వాక్యంలో 12వ అధ్యాయం నిర్గమాకాండంలో మనం చదువుకుంటాం. సో కాబట్టి నాటి నుండి నేటి వరకు ఇశ్రాయేలీలు యూదులు పస్కా పండుగ చేస్తున్నారు. పస్కా బలి పశువు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు పులియన్ రొట్టిగా బలైపోయాడు. ప్రథమ ఫలంగా తిరిగి లేచాడు. తర్వాత 40 దినాలు ఈ భూమి మీద ఉన్నాడు. 500 మందికి పైగా ఆయన కనిపించాడు. శిష్యులకు కనిపించాడు, పేతురు కనిపించాడు, మగ్దలేన మరియ కనిపించాడు, అపోస్తలులందరూ కనిపించాడు. చివరిగా మరి దేవుని వాక్యం ద్వారా జన్మించినటువంటి అపోస్తలుడైన పౌలు గారి కనిపించాడు. ఆ తర్వాత ఆసియా, అలాగనే యూరప్, అలాగనే ఆఫ్రికా, అన్ని ఖండాలకు ఆ దినాల్లో ఉన్నటువంటి ఆఫ్రికా, ఏషియా అండ్ యూరప్ కంట్రీస్ అన్నీ కూడా, ఆల్ కంట్రీస్ ద గాస్పల్ వాజ్ స్ప్రెడ్ అవుట్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. త్రూ అపోస్టల్స్. సో ఆ దినము నుండి నేటికి కూడా ఈ సువార్త ప్రకటించబడుతూ ఉంది పిల్లారా. యేసుక్రీస్తు ప్రభులు వారు అద్భుతమైనటువంటి దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో, ఆయన సన్నిధిని కొమ్మరిస్తూ ఉన్నాడు. ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా. సో 19వ వచనం కూడా ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించవలెనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను. ఆయన తిరిగి లేచిన తర్వాత ఈ భూలోకమందున్నవి పరలోకమందున్నవి అన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను అని మనం చదువుతున్నాం. అండ్ ఆల్ ఫర్ ఇన్ హిమ్ ఆల్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ వాజ్ ప్లీజ్డ్ టు dwell, and through him to reconcile to himself all things, whether on earth or in heaven, making peace by the blood of his cross. Wow. Blood of his cross. ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన పాపముల నిమిత్తం చనిపోయాడు, శాపం నిమిత్తం చనిపోయాడు. నీ రోగము, నీ వ్యాధి, నీ వ్యసనము, నీలో ఉన్న దుష్టత్వం, నీలో ఉన్న చీకటి, అపవిత్రత అంతటి నిమిత్తం యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాలు లేచాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన అన్నిటిపైన అధికారం కలిగి ఉన్నాడు. నేను ఫిలిప్పీ రాసిన పత్రికలు కూడా చదివించాను, ఇంకా కొలస్సీల్లోను ఎఫెసీల్లోను అనేకమైన వాక్యాలు నేను మీకు చదివించాను పిల్లారా. నా వాక్యాలు మీరు వింటూ ఉండండి.
ఎందుకంటే నేను వాక్యమే చెబుతా, పెట్ట కథలు, కట్టు కథలు, ఆ కథలు, ఈ కథలు చెప్పను. ఒకవేళ అవసరమైతే ఆ వాక్యానికి సంబంధించిన కథ ఏదైనా ఉంటే, విషయం ఏదైనా ఉంటే చెబుతాను. వాక్యాన్ని మాత్రమే నమ్మండి, వాక్యాన్నే చదవండి. వాక్యమే సత్యం, వాక్యంలోనే జీవం ఉంది, వాక్యమే విడిపిస్తుంది, వాక్యమే జీవింపజేస్తుంది, వాక్యమే మనకు ఆనందాన్ని, శాంతిని, సమాధానాన్ని ఇస్తుంది. జుంటి తేనె దారుల కంటే మధురమైంది దేవుని వాక్యం. మరి ఈ లోకంలో ఉన్నటువంటి బంగారం కంటే, మరి మేలిం బంగారం కంటే కూడా శ్రేష్టమైంది దేవుని యొక్క వాక్యం మాత్రమే. హల్లెలూయా. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులమును మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము కలిగిన వారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులను గాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్ములను సమాధానపరిచను. ఆయన మరణించాడు సమాధానపరచడానికి, ఆయన తిరిగి లేచాడు మనల్ని పరలోక వారసులుగా దేవుని స్వాచ్యంగా చేయటానికి, పరలోక స్వాచ్యంగా చేయటానికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అండ్ యూ హూ వన్స్ వర్ alienated and hostile in mind, doing evil deeds. Wow. Eliminate అంటారు చూడండి, అట్లాగా. ఓకే. He has now reconciled in his body of flesh by his death, in order to present you holy and blameless and above reproach before him. Wow, wonderful word, really. It's powerful. I love these verses. I love this chapter. Apostle Paul wrote in powerful way. Apostle Paul గారు అద్భుతంగా ఈ వాక్యాన్ని రాశాడు పిల్లారా. I love this verse really. Hallelujah. తన సన్నిధిని పరిశుద్ధులను గాను, నిర్దోషులు గాను, నిరపరాధులు గాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మలను సమాధానపరిచెను. పరిశుద్ధులుగా ఉండటానికి, నిర్దోషులుగా ఉండటానికి, నిరపరాధులుగా నిలవబెట్టడానికంట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27 వచ్చిన దగ్గర నుండి కూడా అదే మాటలు అద్భుతంగా చెబుతున్నాడు. Ephesians chapter 5 verse 27 also Apostle Paul said wonderful awesome word of God like matching word. Praise the Lord. Hallelujah. He has now reconciled in his body of flesh by his death. Wow. ఆయన శరీరములో మన కొరకు మన పాపమును భరించటం ద్వారా, ప్రైజ్ ద లార్డ్, ఆయన మరణించటం ద్వారా, ఆయన మరణము మనకు విజయాన్ని ఇస్తూ ఉందని 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం మొత్తం ప్రకటన చేస్తూ ఉంది. హోల్ చాప్టర్ 1 కొరింథీ 15 టాకింగ్ అబౌట్ విక్టరీ. ప్రైజ్ ద లార్డ్. Because Jesus died for us. Hallelujah. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల మీరు ఇది మీకును కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి ఇది. నా శరీరమందు నేను సంపూర్ణము చేస్తూ ఉన్నానని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు అద్భుతంగా ప్రకటన చేస్తూ ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ మాట మనం ఎవరూ చెప్పలేము ఒక రకంగా ఆలోచిస్తే. అంత సమర్పణ అపోస్తలుడైన పౌలు గారు అంత సమర్పణ నేను ఏ సేవకులు చూడలేదు. చేశారు కొంతమంది, కానీ ఎక్కడో ఒక చోట స్వార్థం అనేది ఉంది. అపోస్తలుడైన పౌలు గారు అంటున్న మాట, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేస్తున్నాను అని అంటున్నాడు. అంటే ప్రతి సేవకుడు కూడా
మరి తమ వంతు ప్రకారంగా తమ శరీరంలో మరి సంపూర్ణం చేయవలసినటువంటి బాధ్యత ఉందని గుర్తు చేయబడతా ఉంది. నౌ ఇఫ్ ఇండీడ్ యు కంటిన్యూ ఇన్ ద ఫెయిత్ స్టెబుల్ అండ్ స్టెడ్ఫాస్ట్, నాట్ షిఫ్టింగ్ ఫ్రమ్ ద హోప్ ఆఫ్ ద గాస్పల్ దట్ యు హర్డ్, which has been proclaimed in all creation under heaven, and of which I, Paul, became a minister. Now I rejoice in my sufferings for your sake, and in my flesh I am filling up what is lacking in Christ's afflictions for the sake of his body, that is the church. Wow, wonderful word of God. It's so powerful, really. It's awesome, really. Praise the Lord. చాలా అద్భుతమైనటువంటి మాటని అపోస్తలుడైన పౌలు గారు చెబుతూ ఉన్నారు పిల్లరా. యేసు క్రీస్తు పడిన శ్రమ శరీరంలో, యేసు క్రీస్తు పొందిన దెబ్బలు శరీరంలో, యేసు క్రీస్తు పొందిన గాయాలు శరీరంలో, అలాగనే ఆయన అనేక రీతులుగా గాయాలు చేయబడి దెబ్బలు తిని శ్రమ పొంది చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3 దినాన లేచినటువంటి ఆ యేసు క్రీస్తు యొక్క సువార్తను అపోస్తులైనటువంటి పౌలు గారు, అపోస్తులు, మనము అందరూ ప్రకటించడానికి యోగ్యతనిచ్చారు. క్రీస్తును ప్రకటించండి, యేసయ్యను ప్రకటించండి, సువార్త ప్రకటించండి, దేవుడిని ప్రకటించండి. హల్లెలూయా. సంఘాలని, సేవకుల్ని, గొప్పవాళ్ళని ప్రకటించొద్దు. మనము బాధ్యులమై ఉన్నాము. మనం పాలు పంపులు పొందటానికి, సంపూర్ణంగా ప్రకటించటానికి, లేకపోతే సంపూర్ణం చేయటానికి మనము ఎన్నుకోబడ్డాం. మనం చేయవలసింది చేయటానికి ఎన్నుకోబడ్డాం. అలా నువ్వు చేయాల్సింది చేస్తున్నావు, అంతేగాని గొప్పతనం ఏమి లేదు. ఎవరిలో గొప్పతనం లేదు. సంఘాలు ఈ దినాల్లో బిజినెస్ చేస్తున్నాయి, కొంతమంది సేవ చేయటం లేదు, వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఆ సంఘంలో నుండి ఈ సంఘంలోకి, ఈ సంఘంలో నుండి ఆ సంఘంలోనికి. అది కాదు సేవ. సేవ అంటే కొత్త వాళ్ళు నడిపించాలి. ఏ సంఘంకి వెళ్తున్నారు ఆ సంఘానికి వెళ్ళనియాలి. నువ్వు వెళ్ళి కొత్త వాళ్ళని నడిపించాలి. దేవుని సువార్త వినని వాళ్ళకి సువార్త ప్రకటించాలి. ఎన్నడూ వినని వాళ్ళకి సువార్త ప్రకటించాలి. దేవుని వాక్యం తెలియని వాళ్ళకి సువార్త ప్రకటించు. అంతేగాని వాక్యం తెలిసిన వాళ్ళకి, వేరే సంఘాలకు వెళ్తున్న వాళ్ళకి, వేరే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాక్యం వింటున్న వాళ్ళకి ఇది కాదు. ఇది మోసం, ఇది దగ, ఇది అబద్ధం, ఇది కుయుక్తి, ఇది ఆడింగిల్తనం. ఆడింగిల్తనం అంటారు చూడండి, అట్లాంటి వాళ్ళు చేసే పనులు. మరి సంఘాలు ఇది చేస్తూ గొప్పతనంగా ఫీల్ అవుతా ఉన్నాయి. ప్రాముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలా సంఘాలు ఇదే పని చేస్తున్నాయి. ఆ సంఘంలో ఈ సంఘంలోకి, ఈ సంఘంలో ఆ సంఘంలోకి. ఇది కాదు. సువార్తను వెళ్ళి దేవుని ఎరగని ప్రజలు చెప్పు. నీలో ఉన్నటువంటి ఆ శక్తిని, ఆ ప్రభావాన్ని నిరూపించు. నీలో శక్తి ఉంటే, నిజంగా సువార్త నీలో ఉంటే, దేవుని యొక్క సువార్త నీలో ఉంటే, దేవుని వాక్యం శక్తి నీలో ఉంటే, దేవుడు నీ ద్వారా ఆత్మను రక్షిస్తాడు. దేవుడు నీ ద్వారా నడిపిస్తాడు సంఘంలో. దేవుడు వేరే సంఘంలో నడిపించిన వాళ్ళు నీ దగ్గర నడిపించుకోకూడదు. అది నీచమైంది, నికృష్టమైంది, దుష్టాత్మ, అది దురాత్మ, దైవాత్మ, చీకటాత్మ, అపవిత్రమైన ఆత్మ, అక్రమమైన ఆత్మ, అన్యాయమైన ఆత్మ. నువ్వు అసలు దేవుని సేవకుడు కాదు కదా, అసలు మనిషివే కాదు అట్లా చేస్తే. నేను దేవుని సేవకుని, మా సంఘం గొప్పది, మా సంఘం పెద్దది, మా సంఘం అట్టాగా, మా సంఘం ఎట్లాగా అని చెప్పుకుంటూ తిరుగుతున్నావు అనుకో, నువ్వు సంఘం కాదు చేస్తుంది, వ్యాపారం చేస్తున్నా. నువ్వు దుష్టుడివి, దుర్మార్గుడివి, అపవాదివి, అపవాది అనుసరుడివి, అబద్ధికుడివి, అబద్ధికుడు అనుసరుడివి, మోసగాడివి, దొంగవి, ద్రోహివి, నికృష్టుడివి, నీచుడివి. నీ అంత పాపిస్తోడు, నీ అంత పనికిమాలినోడు ఎవడు ఉన్నాడు భూమి మీద. జాగ్రత్త. అపోస్తలుడైన పౌలు గారు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి సేవ చేయాలి. ఇది సేవ అంటే ఇలా చేయమని చెబుతున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. అదే యేసు ప్రభు కూడా చెప్పింది. నన్ను ఎరగని ప్రజల దగ్గరికి వెళ్ళండి, పల్లెలకి వెళ్ళండి, పట్టణాలకు వెళ్ళండి, నశిస్తున్న ఆత్మ దగ్గరికి వెళ్ళండి, నాశనం అయిపోతున్న ప్రజల దగ్గరికి వెళ్ళండి. ఇంకొక సేవకుడికి సహకరించి, అంతేగాని దోచుకోకు, మోసం చేయకు, కుయుక్తిగా సువార్త ప్రకటించుకో. స్వచ్ఛమైన సువార్తని, సజీవమైన సువార్తని, నిజమైన సువార్తని, మేమే సత్యమైన వాక్యం చెప్తామని అన్ని బోటకాలు, నాటకాలు మానేసి నీలో ఉన్నటువంటి నికృష్టమైన, స్వార్థపూరితమైన, దుష్ట సంబంధమైన చీకటి ఆత్మను పారద్రోలుకు ముందు. అప్పుడు వేరే వాళ్ళలో పారద్రోలు.
అంతేగాని నేనేదో గొప్పవాడిని, పోటుగాడిని, సూర్యుడిని, వీరుణ్ణి అని చెప్పుకుంటా సకిలించుకుంటానంట వేరే పొరుగు వారి భార్య చుట్టూ తిరుగుతారంట. బైబిల్ చెబుతా అట్లా తిరుగుతున్నారు ఈ దినాల సంఘాల్లో విశ్వాసం చుట్టూ. సేవకుడు అని చెప్పుకుంటారు, వాళ్ళు పెద్ద సంఘం అని చెబుతారు. ఫైర్, పవర్, హోలీ స్పిరిట్ ఇవి చెబుతారు. మళ్ళీ ఇట్లాగా పలుకుతారు. దేవుడిని అడ్డం పెట్టుకుంటారు. చెట్టుకు పేరు చెప్పట్టి కాయలు అమ్ముకుంటారంట. ఇలాంటి దుర్మార్గులు, అలాంటి దుష్టులు వాళ్ళు తప్పకుండా శాపాన్ని పొందుతారు. తప్పకుండా శాపగ్రస్తులే వాళ్ళు, శాపగ్రస్తులే. జాగ్రత్తగా ఉండు. నీకు అప్పగించబడిన చాలు, నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకం ఉండు. ఆశపడకు. పొరుగువాని భార్యను, పొరుగువాని ఇల్లుని, పొరుగువాని ఆస్తుల్ని, పొరుగువాని ఆత్మల్ని, పొరుగువాని ఏదైనా కానీ. బైబిల్ కూడా దొంగతనం చేసే పాస్టర్లు ఉన్నారు. నా పక్కన ఒకడు కూర్చున్నాడు, ఒక పాస్టరు. ఒక పెద్ద మీటింగ్ పెట్టించాను 2001లో. ప్రపంచంలోని సువార్త ప్రకటించే మా అంత గొప్ప వీరులు సూర్యులు లేరన్న వాళ్ళ పాస్టరే ఆ వాక్యం చెప్పి ఆ పాస్టర్ గారు నా పక్కన కూర్చున్నాడు. ఇంకో వాళ్ళ పాస్టర్ గారు కూర్చున్నాడు. నేను స్టేజీ మీదకి వెళ్ళి దిగి వచ్చేసరికి బైబిల్ లేదు. బైబిల్ దొంగిలించే పాస్టర్ జాగ్రత్త. ఆత్మను దొంగిలిస్తారు, బైబిల్ దొంగిలిస్తారు, పెన్నులు దొంగిలిస్తారు, బ్యాగులు దొంగిలిస్తారు, ధనం దొంగిలిస్తారు, బంగారం దొంగిలిస్తారు. దొంగతనాలు చేసేవాడు నువ్వు పాస్టర్ ఎట్లా అవుతావు? మోసాలు చేస్తారు, మోసం మాట్లాడతారు, కుయుక్తిగా మాట్లాడతారు, మోసంగా మాట్లాడతారు, సంఘస్థుల చుట్టూ తిరుగుతారు. జాగ్రత్త. ఎంత అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు అపోస్తలుడు పౌలు గారు. ఈ సేవ నువ్వు చేస్తున్నావా? నీ శరీరములో ఇలాంటి ఒక శ్రమ పొందాలి, నమ్మకంగా ఉండాలి, ఇంకొకరికి ఇచ్చేటట్లు ఉండాలి. వాడు ఆత్మలు లాక్కొని, వాడు డబ్బులు లాక్కొని, వాడు సర్వం లాక్కొని దోచుకొని నువ్వేందో పెద్ద గొప్పోడిలాగా. ఇలాంటి చర్చీలు ఉండయి. ఈ దినాలు పుట్టుకొచ్చిన చర్చీలు కొత్తగా ఇంతకుముందు చేశారు గొప్ప సేవ. వాళ్ళని విమర్శిస్తారు వీళ్ళు. సిఎస్ఐ అని, మెథడిస్ట్ అని, బ్యాప్టిస్ట్ అని, ఇంకా లోదరన్ అని ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద సంఘాలు ఇంతకుముందు చేసిన నిస్వార్థంగా సువార్త ప్రకటించారు. వాళ్ళు వీళ్ళ ఏరియాల్లోనే ఉండాలి, ఇంకొక ఏరియాలోకి వెళ్ళా. ఇప్పుడు అట్లా కాదు. గొప్పలు చెప్పుకోవటానికి దేవుని ఎదుట నిలబడినప్పుడు నువ్వు కట్టింది, నువ్వు సంపాదించింది, నువ్వు చేసింది దేవుని ఎదుట వెళ్ళినప్పుడు తెలుస్తుంది. జాగ్రత్త. దాంతోపాటు ఈ భూలోకంలో కూడా తెలిసిపోయింది. అపోస్తలుడు పౌలు గారు అదే చెబుతున్నారు. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరమును సంపూర్ణము చేయుచున్నాను. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగించబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచారకుడిని. అలాంటి సంఘానికి పరిచారకుడిగా ఉండాలి. నువ్వు ఒక పరిచారకుడివి. డోంట్ ఫీల్ దట్ యు ఆర్ సో గ్రేట్. హంబుల్ thyself in the presence of God to preach the gospel and to proclaim the good news of God. Praise the Lord. Hallelujah. అన్య జనుల్లో ఈ మర్మం యొక్క మహిదైశ్వర్యం ఏంటిదో అది అనగా మీ యందును క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరుచు ఉన్నాడు. Of which I became a minister according to the stewardship from God that was given to me for you, to make the word of God fully known, the mystery hidden for ages and generations, but now revealed to his saints. Now verse 27, first chapter, Colossians chapter 1:27. To them God chose to make known how great among the Gentiles are the riches of the glory of this mystery, which is Christ in you, the hope of glory. Him we proclaim, warning everyone and teaching everyone with all wisdom, that we may present everyone
mature in Christ. For this I toil, struggling with all his energy that he powerfully works within me. ప్రతి మనుషుడు క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని, సంపూర్ణంగా చేసి నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచు ఉన్నాము. యేసయ్యనే ప్రకటించాలి, మృత్యుంజయుడిని యేసయ్యని ప్రకటించాలి, మరణించిన యేసయ్యని ప్రకటించాలి. పాపము నిమిత్తము, శాపము నిమిత్తము చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసయ్యను ప్రకటించాలి. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఫర్ దిస్ I toil, struggling with all his energy that he powerfully works within me. ఈ చివరి వచనాన్ని NIVలో చదివితే బాగుంటుందని నేను ఆలోచిస్తూ ఉన్నాను. NIV వర్షన్ చదువుతా. Where unto I labor also, striving according to his working, which worketh in me mightily. ఇది కింగ్ జేమ్స్ వర్షన్లో ఒకసారి చదువుతా, కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకు. అన్ని వర్షన్స్ చదువుతా. వేర్ అంటూ ఐ ఆల్సో లేబర్, స్ట్రీవింగ్ అకార్డింగ్ టు హిస్ వర్క్, విచ్ వర్కెత్ ఇన్ మీ మైట్లీ. దీంట్లో కూడా సేమ్ ఉంది. ఓకే, ఎనీహౌ అద్భుతమైనటువంటి మాటలు ఇదేనా మనం చదువుకున్నాం పిల్లారా. రేపటి దిన ఇంకా అనేకమైనటువంటి వాక్యాలు చదువుదాం. అంతవరకు దేవుని కృప మనకి, మన కుటుంబాలకి సమృద్ధిగా ఉండినట్లుగా మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒక పాటను పాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒక చిన్న వచనము, శరణం పాడి మనం ప్రార్థన చేసుకున్నాం. ఎక్కడ పోయింది అది? ఓకే. యుగ యుగములలోన నిత్యుడు ప్రభు యేసు క్రీస్తుడే, అల్పయు మేఘయు అతడే యేసు క్రీస్తుడే, స్తోత్రార్హుడు ఆయనే, స్తుతి పాత్రుడు ఆయనే, స్తోత్రార్హుడు ఆయనే, స్తుతి పాత్రుడు ఆయనే, జీవమిచ్చు నామమదియే యేసు నామమే. హల్లెలూయా. జీవమిచ్చు నామమదియే యేసు నామమే. యుగ యుగములలోన నిత్యుడు ప్రభు యేసు క్రీస్తుడే, అల్పయు మేఘయు అతడే యేసు క్రీస్తుడే. హల్లెలూయా. అల్పయు ఓ మేఘయు అతడే యేసు క్రీస్తుడే. పాప భీతిని గొలుపు నామం, పాపములు క్షమించు నామం, పాప భీతిని గొలుపు నామం, పాపములు క్షమించు నామం, రోగములను స్వస్థపరచు యేసు నామమే. హల్లెలూయా. రోగములను స్వస్థపరచు యేసు నామమే. స్తోత్రార్హుడు ఆయనే, స్తుతి పాత్రుడు ఆయనే, స్తోత్రార్హుడు ఆయనే, స్తుతి పాత్రుడు ఆయనే, జీవమిచ్చు నామమదియే యేసు నామమే. హల్లెలూయా. జీవమిచ్చు నామమదియే యేసు నామమే.
అంధకారం తొలగించు నామం, అంతరాత్మను వెలిగించు నామం. అంధకారము తొలగించు నామం, అంతరాత్మను వెలిగించు నామం. ఆదరించు నామమదియే యేసు నామమే. హల్లెలూయా. ఆదరించు నామమదియే యేసు నామమే. యుగ యుగములలో నా నిత్యుడు ప్రభు యేసు క్రీస్తుడే. అల్పయు ఓమేగయు అతడే యేసు క్రీస్తుడే. హల్లెలూయా. అల్పయు ఓమేగయు అతడే యేసు క్రీస్తుడే. స్తోత్రార్హుడు ఆయనే, స్తుతి పాత్రుడు ఆయనే. స్తోత్రార్హుడు ఆయనే, స్తుతి పాత్రుడు ఆయనే. జీవమిచ్చు నామమదియే యేసు నామమే. హల్లెలూయా. జీవమిచ్చు నామమదియే యేసు నామమే. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ దినం, ఈ రాత్రి, ఈ సమయం కొరకు నీకు వందనాలు. మేము విన్న ప్రతి మాట మా గుండె లోతుల్లో పనిచేయనట్లుగాను, మా హృదయాల్లో మంత్రాంగాల్లో పనిచేయనట్లుగాను దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాం. నాయన, అనేకులు నీ యందు విశ్వాసం ఉంచినట్లుగా సహాయం చేయండి. నిజముగా ఆత్మల కొరకు ప్రయాసపడినట్లుగా దీవించండి. సువార్త ప్రకటించినట్లుగా దీవించండి. నీ వాక్యములో ఉన్న సత్యాన్ని ప్రకటించినట్లుగా దీవించండి. సత్యాన్ని వినే ప్రతి ఒక్కరు విడుదల పొందినట్లుగా ఆశీర్వదించాలి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని గాయపడిన స్థలాలకు అప్పగిస్తూ ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను, వారి జీవితాలను బహుబలముతో, శక్తితో ఆశీర్వదించి దీవించి మహిమ ఘనత నీవే పొందమని ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి మా ప్రభువును, మా రక్షకుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె. తండ్రి, దేవుని ప్రేమ, యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి, సహవాసం, కాపుదల, భద్రత కూడిన మనందరికీ, సకల పరిశుద్ధులకి సదాకాలం ప్రభు రాకడ వరకు తోడే నడిపించును గాక. The love of Father, grace of our Lord Jesus Christ, and sweet fellowship of the Holy Spirit be with us and with all the saints until the second coming of our Lord Jesus Christ. In Jesus' name, praise the Lord. Hallelujah. దేవుని స్తోత్ర. మరి ఈ దినం కూడా ప్రభువులు ఆనందించడానికి, దేవుని గణపరచడానికి దేవుడిచ్చినటువంటి సమయం కొరకు దేవుని స్తోత్ర చెల్లిస్తూ మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. రేపటి దినం తిరిగి మనం కలిసినంత వరకు ప్రభు కృప మనతో, మన కుటుంబాలతో సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. See you tomorrow. God bless you. Praise the Lord.